బీహార్లోని ఒక చిన్న గ్రామంలో ఇద్దరు కోడళ్లు ఉండేవారు. పెద్ద కోడలు పొలాల్లో కష్టపడి పనిచేసేది. అయితే చిన్న కోడలు ఇంటి పనులు చూసుకునేది. కొంతకాలం తర్వాత ఇద్దరు కోడళ్లు గర్భవతులయ్యారు. ముందుగా పెద్ద కోడలు ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. పేరు అంకిత అని పెట్టారు. అత్తమామలు మరియు బంధువులు దెప్పడవడం మొదలుపెట్టారు. కొడుకు పుట్టలేదు. వంశం ఎలా ముందుకు సాగుతుంది? ఆగస్టు 15న జెండా ఎవరు ఎగరేస్తారు? కొన్ని నెలల తర్వాత చిన్న కోడలు కవల మగపిల్లలకు జన్మనిచ్చింది. ఊరంతా మిఠాయిలు పంచారు. డప్పులు మోగాయి. చిన్న కోడలి గౌరవం పెరిగిపోయింది. కొడుకులను మంచి ప్రైవేట్ స్కూళ్లకు పంపించారు. కానీ అంకితను మాత్రం ఊర్లోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. పెద్ద కోడలికి దెప్పిపొడుపులు మరియు అవమానం తప్ప మరేమీ దక్కలేదు. కానీ అంకిత ఎప్పుడూ ఓటమిని అంగీకరించలేదు. ఆమెకు చిన్నప్పటి నుండే యూనిఫామ్ మరియు జెండా అంటే ఇష్టం ఉండేది. ఊరి మట్టి రోడ్లపై పరుగు తీసేది. పొలాల గట్ల మీద పుషప్స్ చేసేది. ఎండ, వాన, చలిగాలులో కూడా ఆమె తన ప్రాక్టీస్ ఆపలేదు. ఏళ్లు గడుస్తున్నా జనాలు ఎగతాళి చేస్తూనే ఉన్నారు. ఈ అమ్మాయి ఏం సాధిస్తుంది? ఆగస్టు 15న కేవలం చప్పట్లు మాత్రమే కొడుతుంది. కానీ ఒక ఉదయం ఊరి కొడలిలో ఆర్మీ జీపు ఆగింది. అందులో నుండి క్యామోఫ్లాజ్ యూనిఫామ్ వేసుకున్న కెప్టెన్ అంకిత దిగింది. ఒకప్పుడు తిరస్కారానికి గురైన ఆ ఊరి బిడ్డే ఈమె. ఆమె స్టేజ్ ఎక్కింది. రొమ్ము విరుచుకుని జెండాను పట్టుకుంది మరియు పూర్తి గర్వంతో ఎగరేసింది. ఊరంతా చప్పట్లతో మారుమోగిపోయింది. ఎవరైతే కొడుకులని చూసి గర్వపడేవారో అదే జనాలు ఇప్పుడు అంకిత పేరు మీద డప్పులు కొడుతున్నారు. మరియు ఏ కొడుకులనైతే ఇంటి గౌరవం అని అన్నారో వాళ్ళు ఈ రోజు పాట్నా మరియు చుట్టుపక్కల సందుల్లో మద్యం తాగి ఆవారాగా తిరుగుతున్నారు. అంకిత వాళ్ల అమ్మ కళ్లలో ఆనంద బాష్పాలు వచ్చాయి. దేశ గౌరవం మరియు వంశ ప్రతిష్ఠ కొడుకు వల్ల కాదు, ధైర్యం మరియు దేశభక్తి వల్ల అని ఆమె నిరూపించింది.